ఈ వీడియోలో పిఎఫ్ఎంఎస్ సైట్లో మన పాఠశాల యొక్క స్కూల్ గ్రాంట్స్ ఏ విధంగా మనం బిల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ పాత వీడియో ఉంది, ఆ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియోలో ఓన్లీ బిల్లుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా సింపుల్గా ఈజీగా వితిన్ 5 minutesలో ఏ విధంగా బిల్లుని ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం పిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయడానికి గూగుల్లో మీరు అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathi-teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడే మీకు న్యూ లింక్స్లో పిఎఫ్ఎంఎస్ సైట్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పిఎఫ్ఎంఎస్ సైట్ లాగిన్ లింక్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ పిఎఫ్ఎంఎస్ బిల్ చేయాలంటే మనం 2 లాగిన్స్ను యూజ్ చేస్తాం. ఒకటి వచ్చేసరికి ఆపరేటర్ లాగిన్లో బిల్లు మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఆ బిల్ అనేది నెక్స్ట్ అప్రూవర్ లాగిన్లోకి వెళ్తుంది. కాబట్టి ముందుగా మీరు ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు ఆపరేటర్ లాగిన్ యూజర్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ ఆ ఆపరేటర్ లాగిన్ సంబంధించి ఆ పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ ఆపరేటర్ లాగిన్లోకి లాగిన్ అవ్వండి. ఈ విధంగా మనం ఆపరేటర్ లాగిన్లోకి వచ్చేసిన తర్వాత మనం బిల్లుని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మెనూలో ఎక్స్పెండిచర్లోకి వెళ్ళండి. దాంట్లో యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ స్కీమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ వద్ద మనం ఏమీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని అలాగే బ్లాంక్గా వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వద్ద ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మన పాఠశాల యొక్క బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి, కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ డన్ ఫర్ వద్ద మనం వెండర్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనం వెండర్ని యాడ్ చేయాలి. ఆ వెండర్ని యాడ్ చేయడం కొరకు సెలెక్ట్ వెండర్ మీద క్లిక్ చేయండి, లేదంటే వెండర్ నేమ్ని ఇక్కడ మీరు టైప్ చేయండి. మొదటి 3 లెటర్లు టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వెండర్స్ అనేవారు ఇక్కడ మనకి కనిపిస్తారు. ఇక్కడ వెండర్ అంటే ఏంటంటే మనం ఈ బిల్లు చేసి ఎవరికైతే అమౌంట్ను వేయాలనుకుంటున్నామో వారిని మనం వెండర్ అంటాము. కాబట్టి ఇక్కడ ఏ వెండర్ అయితే సెలెక్ట్ చేస్తామో వారి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఈ బిల్లు తాలూకు అమౌంట్ అనేది జమ కావటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు వెండర్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. దాని కొరకు సెలెక్ట్ వెండర్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు మీ పాఠశాల లాగిన్లో ఉన్న వెండర్స్ ఇక్కడ మీకు కనిపిస్తారు, వారిని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే పైన ఇక్కడ నేమ్ని టైప్ చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేసినా సరే మీరు వెంటనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా వెంటనే సెలెక్ట్ చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ లెటర్ ఆర్ ఆఫీస్ ఆర్డర్ నెంబర్ వద్ద ఇక్కడ ఏదో ఒక ఆర్డర్ నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. అంటే మన పాఠశాల పేరుతో ఇక్కడ మనం ఒక ఆర్డర్ నెంబర్ని ఇక్కడ మనం ఇవ్వచ్చు. ఇదేంటంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రొసీడింగ్స్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అటాచ్ చేయాలి. ఇక్కడ దీనికి స్టార్ మార్క్ లేదు, మీరు ఎలాంటి అటాచ్మెంట్ చేయకపోయినా నో ప్రాబ్లం. లేదంటే మీరు ఈ స్కూల్ గ్రాంట్స్ సంబంధించి మీరు ఎస్ఎంసి తీర్మానం కాపీ ఉంటే ఆ కాపీనైనా సరే ఇక్కడ మనం అటాచ్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ శాంక్షన్ డేట్ వద్ద ఇక్కడ మీరు డేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ రోజు అయితే ఈ బిల్లుని చేస్తున్నారో ఆ రోజు డేట్ ఇవ్వండి. ఇక్కడ టోటల్ అవైలబుల్ అమౌంట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ అమౌంట్ అనేది ఆ పైన బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు మాత్రమే ఇక్కడ మనకి అమౌంట్ కనిపిస్తుంది. తర్వాత టోటల్ అమౌంట్ ఇప్పుడు ఎంత అయితే మనం బిల్ చేయాలనుకుంటున్నామో ఆ టోటల్ అమౌంట్ని ఇవ్వండి. ఇక్కడ నరేషన్ వద్ద ఇది స్కూల్ కాంపోజిట్ గ్రాంట్స్ కాబట్టి స్కూల్ కాంపోజిట్ గ్రాంట్స్ అని చెప్పేసి టైప్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఓచర్ నెంబర్ అనేది తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ కాంపోనెంట్స్ వద్ద సెలెక్ట్ స్కీమ్ కాంపోనెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది కంపల్సరీ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ట్రీ మెనూ వస్తుంది. దీంట్లో సమగ్ర శిక్ష ఉంది కదా, దీనికి ఎదురుగా ప్లస్ ఉంటుంది. ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ప్రైమరీ వారు వచ్చేసరికి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో దానికి ఎదురుగా ఉన్న ప్లస్ మీద క్లిక్ చేయండి. అదే హై స్కూల్ వారు వచ్చేసరికి సెకండరీ ఎడ్యుకేషన్ ఎదురుగా ఉన్న ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇంకా వస్తాయన్నమాట ఆప్షన్స్. దీంట్లో మనం ఇప్పుడు చేసే బిల్లు తాలూకు వీటిలో దేనికైతే రెలవెంట్గా ఉంటుందో ఆ రెలవెంట్గా ఉన్నదాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్ కాబట్టి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ఎలిమెంటరీ, ఇది ఎలిమెంటరీకి సంబంధించింది కాబట్టి నేను చేసే బిల్లు ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఈ విధంగా మనం ఇక్కడ స్కీమ్ కాంపోనెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పెన్స్ టైప్ వద్ద ఇక్కడ మనం రెవెన్యూ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ వద్ద 100 అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ 100 ఇవ్వగానే ఆటోమేటిక్గా టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. ఇలా యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా సేవ్, రీసెట్, బ్యాక్ వస్తాయి. నెక్స్ట్ మీరు సేవ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఒక ఓచర్ నెంబరు అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా వస్తుంది అనమాట, ఎస్ నో అని చెప్పి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ టైప్ అని చెప్పి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ టైప్లో ఈ పేమెంట్ యూజింగ్ ప్రింట్ అడ్వైజ్ దీనిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ ఆప్షన్ అనేది మీకు కనిపించకపోతే స్కూల్ లాగిన్లో బ్యాంక్ అనే ఆప్షన్లో దీనిని యాడ్ చేసుకోవాలి. దీనిని ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఆ మెయిన్ వీడియోలో ఉంటుంది. ఆ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. ఆ వీడియో చూడండి. ఒకవేళ ఈ ఆప్షన్ కనిపించకపోతే
దీనిని సెలెక్ట్ చేసేసి యాడ్ మీద క్లిక్ చేయండి. ఇలా యాడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఏ బెనిఫిషరీని అయితే యాడ్ చేసామో వారి యొక్క పేరు, వారి యొక్క బ్యాంక్ వివరాలు ఇక్కడ వస్తాయి. ఈ అమౌంట్ వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఇక్కడ పడటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నరేషన్ ఫర్ పాస్బుక్ అని చెప్పి ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది. దీంట్లో స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ అని చెప్పి టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్రింద డూ యూ వాంట్ టు యాడ్ ది డిడక్షన్ డీటెయిల్స్ వద్ద ఎస్ ను అడుగుతుంది. మీరు ఎస్ మీద క్లిక్ చేయవద్దు, నోని అలాగే ఉంచండి. తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, సబ్మిట్ ఫర్ అప్రూవల్ బ్యాక్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సబ్మిట్ ఫర్ అప్రూవల్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ బ్యాక్. ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయవద్దు. క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ అంటే క్యాన్సిల్ చేయటం అని అర్థం. అంటే ఇప్పటి వరకు చేసింది మొత్తం క్యాన్సిల్ అయిపోయి మరలా ఫ్రెష్గా వస్తుందని అర్థం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ బిల్ అనేది సబ్మిట్ అవడం జరిగింది. అంటే ఈ బిల్ అనేది నెక్స్ట్ ఆపరేటర్ లాగిన్ నుంచి అప్రూవర్ లాగిన్కి వెళ్ళటం జరుగుతుంది. ఆ అప్రూవర్ లాగిన్లో ఈ బిల్ని మనం అప్రూవ్ చేయాలి. కాబట్టి ఇంతటితో ఈ లాగిన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ ఆపరేటర్ లాగిన్లో నుంచి మనం లాగౌట్ అయిపోతాం. నెక్స్ట్ ఇక్కడ మీరు యూజర్ నేమ్ వద్ద అప్రూవర్ లాగిన్ను, ఆ అప్రూవర్ లాగిన్ సంబంధించి పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ అప్రూవర్ లాగిన్లోకి లాగిన్ అవ్వండి. ఇలా మీరు అప్రూవర్ లాగిన్లోకి వచ్చిన తర్వాత ఈ బిల్లుని ఇప్పుడు అప్రూవ్ చేయడానికి మరలా ఎక్స్పెండిచర్లో ఇక్కడ మీకు అప్రూవ్ అని చెప్పి ఉంటుంది. ఎక్స్పెండిచర్లో అప్రూవ్, దీనిని ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో స్కీమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా అక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ అనేది సబ్మిటెడ్ అని చెప్పి ఈ విధంగానే ఉంచండి. నెక్స్ట్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇంకా మిగతా అవన్నీ బ్లాంక్గా ఇలాగే వదిలేసేయండి. ఇంకా ఎలాంటి వివరాలు ఇవ్వవద్దు. సెర్చ్ మీద క్లిక్ చేయగానే మనం ఇందాక ఒక ఆర్డర్ నెంబర్ ఇచ్చాం కదా, ఆ ఆర్డర్ నెంబర్తో ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఒక లింక్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనిని ఓపెన్ చేయండి. కంపల్సరీగా దీని మీద క్లిక్ చేయాలి మనం. దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో అప్రూవ్ బ్యాక్ అని చెప్పి రెండు ఉంటాయి. దీంట్లో మనం అప్రూవ్ చేయాలి కాబట్టి అప్రూవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ప్లీజ్ ఎంటర్ రిమార్క్స్ అని చెప్పి ఈ విధంగా ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం ఏ మ్యాటర్ అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ ఇక్కడ మనం బిల్లుని అప్రూవ్డ్ అని చెప్పి ఇచ్చేసేయవచ్చు. నెక్స్ట్ అప్రూవ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు రిజెక్ట్ మీద క్లిక్ చేశారంటే మాత్రం ఈ బిల్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. టోటల్గా బిల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీరు బిల్లుని అప్రూవ్ చేయడానికి అప్రూవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. పీపీఐకి సంబంధించి మెసేజ్ ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ అప్రూవ్డ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు పీపీఏ ఎక్స్పైరీ డేట్ అని చెప్పేసి ఇక్కడ ఒక డేట్ చూపిస్తుంది. అంటే జనవరి 12 అని చూపించింది. అంటే జనవరి 12వ తారీఖు లోపు మనం క్రింద ఇక్కడ ప్రింట్ పేమెంట్ అడ్వైజర్ ఉంది కదా, దీనిని మనం బ్యాంకులో ఇవ్వవలసి ఉంటుంది. ఆ బ్యాంకులోకి వెళ్ళి మనం అక్కడ అప్రూవ్ అనేది చేయించుకోవాలి బ్యాంకులో. కాబట్టి ఈ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ మీద క్లిక్ చేయండి. దీనిని ప్రింట్అవుట్ తీసుకోండి. దీనిని 12వ తారీఖు లోపు కంపల్సరీగా బ్యాంకులో ఇవ్వవలసి ఉంటుంది. ఈ 12వ తారీఖు దాటితే మాత్రం ఈ బిల్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఈ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ కానీ ఈ బిల్ కానీ పనిచేయవు. కాబట్టి ముందుగా మనం ప్రింట్అవుట్ తీసుకోవడానికి ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ మీద క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో మీరు ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ టైం ఈ విధంగా వస్తుంది. ఫైర్ఫాక్స్ ప్రివెంటెడ్ దిస్ సైట్ ఫ్రమ్ ఓపెనింగ్ ఏ పాపప్ విండో అని చెప్పి ఈ విధంగా వస్తుంది. ఫైర్ఫాక్స్లో అయితే అప్పుడు మీరు ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అలో పాపప్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే అప్పుడు తర్వాత ఒక విండో వస్తుంది. దాంట్లో సరిగా రాదు. తర్వాత మరలా ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మీకు ఇక్కడ మీకు ఒక ప్రింట్అవుట్ అనేది ఇక్కడ మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. దీనిని ప్రింట్అవుట్ తీసుకోండి. దీంట్లో ఇద్దరు సైన్ చేయాల్సి వస్తుంది. మన పాఠశాలకు హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా మన పాఠశాలకు సంబంధించి ఎస్ఎంసీ చైర్పర్సన్, వీరిద్దరూ ఇక్కడ ఈ కాపీలో సైన్ చేసేసి ఈ కాపీని తీసుకెళ్ళి బ్యాంకులో ఇచ్చేసేసి అప్రూవ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ని కంపల్సరీగా ప్రింట్ తీసుకోవాలి. ఈ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ని ప్రింట్ తీసుకున్న తర్వాత దీనిని మీరు పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, ఈ డేట్ లోపు మనం ఎన్నిసార్లు అయినా దీని మీద క్లిక్ చేసేసి దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోతుందో అప్పుడు ఈ ప్రింట్ అడ్వైజ్ కూడా మనకి ఇంకా ఎనేబుల్ అవ్వదు. ఇది మనం దీని మీద క్లిక్ చేస్తే మనం ఎలాంటి ప్రింట్అవుట్ అనేది రాదు ఈ ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోయిన తర్వాత. కాబట్టి దీన్ని పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోండి. ఒకవేళ మీరు పొరపాటున బ్యాక్కి వెళ్ళిపోయారనుకోండి, మరలా దీనిని ప్రింట్అవుట్ తీసుకోవాలనుకోండి, అప్పుడేం చేస్తారంటే ఇక్కడ మీరు స్కీమ్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టేటస్ అనేది అప్రూవ్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి బిల్ అనేది అప్రూవ్ అయిపోయింది. లేదంటే ఇక్కడ ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు
ఇక్కడ ఆర్డర్ నెంబర్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. మరలా వచ్చేసేసి ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ మీద క్లిక్ చేసేసి మనం ఎక్కడైనా సరే మనం దీనిని ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా స్కూల్ కాంపోజిట్ గ్రాంట్స్కి సంబంధించి ఆ అమౌంట్ను పిఎఫ్ఎంఎస్ సైట్లో ఆపరేటర్ లాగిన్, అప్రూవర్ లాగిన్ ఈ రెండింటి ద్వారా వితిన్ 5 minutesలోనే మనం ఈ బిల్లుని ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. తర్వాత పీపీఐ జనరేట్ అయిన తర్వాత ఆ ప్రింట్అవుట్ తీసుకెళ్ళి మన బ్యాంకులో వితిన్ 10 daysలోపు ఇచ్చేసేసి ఆ బిల్లుని కూడా అక్కడ మనం అప్రూవ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ వారు ఎప్పుడైతే ఆ బిల్లుని అప్రూవ్ చేస్తారో అలా అప్రూవ్ చేసిన తర్వాత వితిన్ 2 daysలోపే మనకి ఆ వెండర్ కోడ్ ఏదైతే ఇచ్చామో ఆ వెండర్ కోడ్లో ఉన్న బ్యాంకు అకౌంట్కి ఆ బిల్ అనేది, ఆ అమౌంట్ అనేది జమ అవడం జరుగుతుంది.